ధర్మదాత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం రుద్రసేనుడు అని ఒక రాజు ఉండేవాడు. అతను చాలా మంచి రాజు, మంచిగానే రాజ్యంని పరిపాలించేవాడు. ఇంకా వేరే శత్రు రాజ్యాలతో యుద్ధాలు చేసి అతను గెలిచి ఆ శత్రు రాజ్యాల నుంచి ధనరాశుల్ని కూడా తెచ్చుకునేవాడు. ఇంకా అలా ఎంతో ధనాన్ని సమకూరుస్తాడు తన రాజ్యంలో. ఇంకా ఇలా అతనికి జబ్బు చేస్తుంది. అతనికి జబ్బు చేయడంతో అతను మరణిస్తాడు. ఇంకా అతను మరణించాక తన ఏకైక కొడుకైన చిత్రసేనుడు ఆ రాజ్యానికి మహారాజవుతాడు. చిత్రసేనుడు తన తండ్రిలాగే మంచిగానే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కానీ తన తండ్రి చేసినట్టు యుద్ధాల జోలికి వెళ్లకుండా శాంతిగా మంచిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ తన తండ్రి సమకూర్చిన ధనాన్ని దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు చిత్రసేనుడు. ఇంకా ఇలా చిత్రసేనుడు ఒకరోజు తన ప్రధానమంత్రితో రాజ్యాంగం గురించి చర్చలు మాట్లాడుకుంటూ ఇలా ఒక సందర్భంలో ఇలా అంటాడు. మంత్రివర్య, మన రాజ్యంలో అందరికంటే నేనే గొప్ప ధర్మదాతని కదా, నేనే పెద్ద ధర్మదాతని కదా అని గర్వపడుతూ అంటాడు చిత్రసేనుడు. అప్పుడు మంత్రి, లేదు లేదు మహారాజా, మీరు నన్ను ఒకవేళ అనుమతిస్తే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అని మంత్రి అడుగుతాడు. అప్పుడు రాజు, సరే చెప్పు అని అడుగుతారు. అప్పుడు మంత్రి ఇలా చెప్తాడు, లేదు మహారాజా, మిమ్మల్ని మించిన ధర్మదాత మన రాజ్యంలో ఉంటాడని నా గట్టి నమ్మకం అని అంటాడు. ఇంకా మంత్రి చెప్పిన మాటలకి రాజుకి కోపం కొంచెం వచ్చి, ఎవరు అతను, ఒకవేళ నాకు చూపించండి అతను ఎవరో అని అడుగుతాడు. అప్పుడు మంత్రి, లేదు మహారాజా, నేను ఎలా చూపించగలను, మనది ఎంతో పెద్ద రాజ్యం, ఇంత పెద్ద రాజ్యంలో మిమ్మల్ని మించిన ధర్మదాతని నేను ఎక్కడికెళ్ళి తెచ్చి చూపించగలను, కానీ ఎక్కడో అక్కడ ఉంటాడని నా నమ్మకం అని ప్రధానమంత్రి ధర్మబుద్ధి అంటాడు. ఇంకా ధర్మబుద్ధి అన్న మాటలకి రాజుకి కోపం వచ్చి, సరే అయితే నన్ను మించిన ధర్మదాత దొరికే వరకు మీరు కారాగృహ గృహంలో ఉండండి, కారాగృహ గృహమే మీకు ఇప్పటి నుంచి మీ గృహం అని అతన్ని కారాగార గృహంలో వేయిస్తాడు మహారాజు చిత్రసేనుడు. ఇంకా ఇలా ఒకరోజు చిత్రసేనుడు అలవాటు ప్రకారం ఒంటరిగా వేటకి వెళ్తాడు తన గుర్రం మీద. ఇంకా అలా వెళ్తున్నప్పుడు ఏమైందో ఏమో, హఠాత్తుగా తన గుర్రం పిచ్చి పట్టినట్టు ఎంతో వేగంగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. చిత్రసేనుడు దాన్ని అదుపు చేయలేకపోతుంటాడు. ఏం చేసినా అది ఇంకా వేగంగా వెళ్తుంది, కానీ ఎక్కడా ఆగటం లేదు. ఇంకా చిత్రసేనుడు కూడా సరేలే, ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దామని ఎదురు చూస్తుంటాడు. ఇంకా చాలా దూరం వెళ్ళిపోతుంది ఆ గుర్రం. చివరికి ఒక ఊరి పొలిమేరలో ఆగుతుంది. ఆ పొలిమేర ఏ ఊరిదంటే కంచుమర్రి అనే గ్రామంది. ఇంకా ఆ గ్రామం పొలిమేరలో చిత్రసేనుడు ఆగుతాడు. ఇంకా చివరికి గుర్రం ఆగింది అనుకొని చిత్రసేనుడు కాస్త ఆగి మెల్లగా కిందికి దిగి అలా గుర్రంతో నడుచుకుంటూ ఆ ఊరి లోపలికి వెళ్తాడు. ఇంకా చిత్రసేనుడికి ఆ రోజు ఎండ బాగా ఉండడంతో దాహం వేస్తుంది. పాపం నోరెండుకుపోతుంది దాహంతో, ఆకలి కూడా వేస్తుంది. ఇంకా అలా ఊరిలోకి వెళ్ళాక ఒక రైతు కనిపిస్తాడు. ఆ రైతుని ఆపి, ఇక్కడ నేను ఈ ఊర్లోకి కొత్తగా వచ్చాను, నేను పరదేశీయుడిని, నాకు బాగా ఆకలిస్తుంది, నా ఆకలిని తీర్చడానికి మీ దగ్గర ఏమన్నా ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు, ఓహో, మీ కోరిక తప్పకుండా తీరుతుంది, మీకు ఏం కావాలో అది తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడ దగ్గరలోనే నాంచారయ్య అని ఒక కుమ్మరి ఉన్నాడు. అతను ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లోనే పెద్ద ధర్మదాత. అతని ఇంటికి వెళ్ళండి, మీకు తప్పకుండా మీరు అడిగింది దొరుకుతుంది అని చెప్పి ఆ రైతు బయలుదేరిపోతాడు. ఇంకా మహారాజు చిత్రసేనుడు తన మహారాజుని చెప్పకుండానే ఇంకా నాంచారయ్యని కలవాలనుకుంటాడు. ఎందుకంటే నాకంటే గొప్ప ధర్మదాతనయ్య నాంచారయ్య, చూద్దాం ఇతను ఎంత గొప్ప ధర్మదాతనో అని అనుకొని నాంచారయ్య ఇంటికి బయలుదేరతాడు చిత్రసేనుడు. అలా నాంచారయ్య ఇంటికి బయలుదేరగానే నాంచారయ్య బయట నుంచి చూస్తాడు. కుండలు చేస్తున్న అతను బయటికి వచ్చి, ఎవరు మీరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడుగుతారు. అప్పుడు చిత్రసేనుడు, నేను పరదేశీయుడిని, నేను అలా ప్రయాణం చేస్తూ మీ గ్రామంలోకి వచ్చాను, నాకు బాగా ఆకలి వేస్తుంది, ఆహారం ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు అతను, తప్పకుండా, ఒక్క క్షణంలో వంట చేస్తాము అని చెప్తాడు. ఇంకా తన భార్యకి వంట చేయమని చెప్తాడు ఆ కుమ్మరి నాంచారయ్య. ఇంకా
ఇంకా తర్వాత రాజుని లోపలికి తీసుకెళ్తాడు. రాజు అని చెప్పలేదు కానీ పరదేశీయుని అని చెప్పి చిత్రసేనుడు కూడా లోపలికి వెళ్తాడు. ఇంకా తర్వాత వంట సిద్ధం అవుతుంది. అతనికి ఆహారం వడ్డిస్తారు నాంచారయ్య చిత్రసేనుడికి. ఇంకా రాజు చాలా ఆకలిగా ఉండటంతో తినేస్తాడు కూడా. ఇంకా తినేశాక నాంచారయ్య ఇలా అడుగుతాడు చిత్రసేనుని, మీరు ఏ రాజ్యం నుంచి వస్తున్నారు, మీ ప్రయాణం ఎక్కడి వరకు అని అడుగుతారు. ఇంకా చిత్రసేనుడు, నేను పరదేశీయుని, ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడికి వచ్చాను. మీ రాజ్యంలో మీ మహారాజు చాలా గొప్ప ధర్మదాత అంట కదా, అతన్ని దర్శించుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు చిత్రసేనుడు. అప్పుడు నాంచారయ్య, నేను విన్నాను కానీ ఆయన అంత గొప్ప ధర్మదాత ఎలా అయ్యాడో నాకు ఇప్పటికీ అంత చిక్కటం లేదు అని అంటాడు నాంచారయ్య. అప్పుడు చిత్రసేనుడు, అంత గొప్ప ధర్మదాతని పట్టుకొని నువ్వు ఇలా అవమానించడం నాకేం నచ్చట్లేదు అని కోపం నటిస్తూ అంటాడు. ఇంకా నాంచారయ్య, అయ్యో నేను అతన్ని అవమానించట్లేదండి, ఇంకా అతని ఎందుకు ధర్మదాత కాదో కూడా నా దగ్గర కారణాలు ఉన్నాయి అని చెప్తాడు. ఇంకా చిత్రసేనుడు, అవునా, నేను నీ గురించి కూడా విన్నాను, నువ్వు గొప్ప ధర్మదాత వంట కదా ఈ 10 ఊర్లలో, నీకంటే గొప్ప మీ మహారాజే కదా, మీ మహారాజు ధర్మదాత అంటే కాదంటున్నావు, మరి నువ్వు ధర్మదాతవా అని చిత్రసేనుడు అడుగుతాడు. నాంచారయ్య, నేను ధర్మదాతనో కాదో నాకు తెలీదు, కానీ అతను ధర్మదాత కాదనడానికి నా దగ్గర కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటివంటే, అతని తండ్రి రుద్రసేనుడు శత్రురాజ్యాలతో పోరాడి విజయం సంపాదించి ధనరాశుల్ని జమ చేర్చాడు. ఇంకా తన తండ్రి సంపాదించిన ధనంని తను దానాలు చేస్తూ ఉన్నాడు. ఇంకా అది ఎలా గొప్ప ధర్మదాత అవుతుంది? ఇంకా అవసరం లేని వాళ్ళకి కూడా ఆయన ఇస్తున్నాడు. పరోక్షంగా మా మహారాజు ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నారు. నాకు తెలిసిన పక్క గ్రామంలో నాకు తెలిసిన కుమ్మరి ఉన్నాడు. అతను ఇంతకుముందు కుమ్మరి కుండలు చేసుకుంటూ అమ్ముకుంటూ బాగానే బతికేవాడు. ఇంకా మహారాజు ధర్మదాత అని చాలా ధనం అందరికీ ఇస్తాడు అని అతను భిక్షగాడిలా వేషం వేసి ప్రతిరోజు ప్రతి నెల మహారాజు గారి దగ్గరికి వెళ్ళి బిచ్చం తీసుకుంటూ బతుకుతూ ఉన్నాడు. ఇంకా అలా చాలామంది సోమరిపోతుల్లాగా కూడా తయారవుతున్నాడు. ఇంకా నా సంగత మీరే చూశారు కదా, నేను కుండలు చేసుకుంటూ ఆ వచ్చిన ధనంతో నా వాళ్ళని తృప్తిపరుస్తున్నాను అంతే. మా మహారాజు మంచివారే, అతను కావాలని చెయ్యట్లేదని నాకు తెలుసు, కానీ అతను ఇలా సోమరిపోతులుగా ప్రజల్ని పరోక్షంగా మారుస్తున్నారు. ఈ విషయం అతనికి ఎంతో తొందరగా తెలుస్తుందని కోరుకుంటున్నాను అని నాంచారయ్య చెప్తాడు. ఇంకా నాంచారయ్య మాటలకి చిత్రసేనుడికి జ్ఞానోదయం కలిగింది. అవును, నిజంగానే నేను అవసరం ఉన్నవారికి లేని వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తున్నాను, ఇది సరికాదు అని అప్పుడు అనుకుంటాడు చిత్రసేనుడు. ఇంకా నాంచారయ్యకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు చిత్రసేనుడు. రాజ్యానికి బయలుదేరి మహామంత్రి ధర్మబుద్ధిని విడిపించి కారాగృహంలోంచి ఇలా అంటాడు, ఓ మంత్రివర్య, నన్ను క్షమించండి, మిమ్మల్ని నేను ఎంతో బాధ పెట్టుంటాను ఇన్ని రోజులు. నన్ను మించిన ధర్మదాత దొరికాడు, అతను ఎంతో మంచిగా నాకు జ్ఞానోదయం కలిగించాడు. ఇక్కడ నుంచి నేను ఉన్నవారికి లేని వారికి ఎవరికి పడితే వాళ్ళకి దానం చెయ్యను, ఎవరికి అవసరమో వాళ్ళకే చేస్తాను, నన్ను క్షమించండి, మీకేమన్నా బాధ కలిగింటే ఈ కారాగారంలో అని మహారాజు చిత్రసేనుడు అంటాడు. ఇంకా మంత్రి ధర్మబుద్ధి, లేదు మహారాజా, మీకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగింది, అదే నాకు ఆనందం అని సంతోషిస్తూ ఉంటాడు మంత్రి కూడా. ఇంకా అప్పటి నుంచి రాజు పేదవాళ్ళకి ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే దాన ధర్మాలు చేస్తూ మిగిలిన ధనంని మంచిగా రాజ్యం విస్తరించడానికి రాజ్య పరిపాలనకి వాడుతూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే, ఎప్పుడైనా ఏ దానిలో అయినా మనల్ని మించిన వారు ఎవరో ఒకరు ఉంటారు. అలా ఉండకుండా ఉండనే ఉండదు. లేదు అలా ఉండదు అని మనం గర్వంతో ఎప్పుడు ఉండొద్దు. అలా గర్వంతో ఉంటే ఎప్పుడో అప్పుడు మన గర్వం పోగొట్టే పని జరుగుతుంది. ఒకవేళ అలా జరగకపోతే మనకే నష్టం వేస్తుంది మన గర్వంతో. కాబట్టి ఎప్పుడు గర్వంగా ఉండకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ వస్తాయండి. అలా బెల్ వస్తే ఆల్ వస్తే నేనేమన్నా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.